సంధ్యా థియేటర్ తోపులాట ఘటన ఎన్హెచ్ఆర్సీకి చేరింది. ఈ కేసులో న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సంధ్యా థియేటర్ తోపులాట ఘటనపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఈ కేసులో న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు మృత్యువుతో పోరాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. ఇక్కడ ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందన్న విషయం మీద డీజీపీకి నోటీసులు జారీ చేసింది, వివరణ కోరింది. న్యాయవాది రామారావు దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణకు స్వీకరించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి లాఠీ చార్జ్ ఘటనపై వివరణ కోరింది ఎన్హెచ్ఆర్సీ. తెలంగాణ డీజీపీకి ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా నోటీసుల మీద వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.